ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్త క్యాబినెట్ ఎక్స్పాన్షన్ గురించి కొన్ని పేర్లు ఏదో వినిపిస్తూ ఉన్నాయి. 6 మంత్రి పదవులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అంటే ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్నది. మొత్తం 119 ఎమ్మెల్యేలకు గాను మనకున్న 119 ఎమ్మెల్యేలకు గాను 18 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారంగా 18 మంది అంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి. సో ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా 12 మంది క్యాబినెట్లో ఉన్నారు, మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకొక 6 మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్న దాని మీద చర్చ నడుస్తున్నది. మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా. ఈ విడతలో 4 అవకాశం. మరి 4 ఎందుకు, ఇంకిద్దరికి ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ ఇద్దరు పేర్లు పెట్టి ఊరించాలి. నీకొచ్చే నీకే వస్తుంది, నీకు తప్ప ఇంకెవరికి వస్తుంది. ఇట్లా మళ్ళీ వాళ్ళ అసంతృప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బుజ్జగించడానికి, మీకు అవకాశం ఉంది ఇంకా అని చెప్పడానికి, వాళ్ళని శాంతపరచడానికి, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండడానికి దాన్ని ఉపయోగిస్తున్నారనమాట. ఇది కాంగ్రెస్ కదా. ఈ విడతలో 4 అవకాశం. శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి పేర్ల పరిశీలన. 6 పదవులను భర్తీ చేస్తే ఎస్టీ మైనార్టీలకు చోటు. ఒకవేళ 4 అయితే ఆ 4లో ఆల్రెడీ శ్రీహరి ముదిరాజ్ బీసీ ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి, వివేక్ మాల, సుదర్శన్ రెడ్డి. 4లో 2 రెడ్లు రాబోతున్నారు. ఇక ఒకవేళ ఇంకా 2 కూడా భర్తీ చేస్తే మొత్తం 6 భర్తీ చేస్తే ఆ 6లో ఒక ఎస్టీకి ఒక మైనార్టీకి చోటు దక్కబోతున్నదట. మరి 6కు 6 ఇస్తారా, కేవలం 4 ఇస్తారా అంటే ఈసారి 4 ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు మొన్ననే కదా ఎమ్మెల్సీలు, ఏది మన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అద్దంకి దయాకరు, విజయశాంతి, ఇంకోటి ఎవరు, శంకర్ నాయక్, 3కి అవకాశం ఇచ్చారు. అండ్ సిపిఐకి వాళ్ళకి ఎలక్షన్స్లో భాగంగా వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకి అది సిపిఐకి ఇచ్చారు, వాళ్ళు కూడా ఒక బీసీకి ఇచ్చారు. ఏమనుకున్నారు, సమాజం అంతా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు, సామాజిక న్యాయం, కులగణన అన్నారు, వీళ్ళు కొంత మారినట్టున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారని అందరూ శభాష్ అన్నారు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఇప్పుడు ఈ మినిస్టర్స్కి వచ్చేసరికి, క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి వచ్చేసరికి శ్రీహరి ముదిరాజ్ ఒక బీసీ ఉన్నాడు, ఈయనకు ముందు నుంచి ఇస్తామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. మళ్ళా ఉన్న 4లో కూడా 2 రెడ్లకే ఇస్తే, మేము రెడ్లకు ఇవ్వద్దు అని, ఇంకో వర్గానికి ఇవ్వద్దు అని ఎవరు అనట్లేదు. రెడ్లకు ఎవరు వ్యతిరేకం కాదు, ఇక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఎకరం భూమి లేని నిరుపేద రెడ్డి కూడా ఉన్నాడు. మేము గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాధలు కూడా మాకు కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి సెకండ్ ఆప్షన్కి తావేలేదు. కానీ ఈ సోకాల్డ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ ఈ సోకాల్డ్ రెడ్డి లీడర్లు మళ్ళీ ఆ రెడ్డి ప్రజలని, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని మళ్ళీ వీళ్ళు కనీసం ఇట్లా ఓరకంటితో కూడా చూడరు. కనీసం ఒక కన్నుతో కూడా చూడరు. కనీసం వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారని. ఇప్పుడు ఉన్నాయే 4, ఇచ్చే 4, సరే 2 ఖాళీ పెట్టి ఉన్నాయే 4, ఆ 4లో మళ్ళీ 2 రెడ్లకు ఇచ్చారు. ఒక ఆయన రాజగోపాల్ రెడ్డి, ఒక ఆయన సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి ఆయన పెద్ద మనిషి, ఆయనకు ఒకటి ఇచ్చినారు. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నాడు. ఇదే నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకొక ఆయన ఎవరు ఉండే మినిస్టర్, ఇద్దరే ఉన్నారా? ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు. అండ్ దట్టు రాజగోపాల్ రెడ్డి బ్రదరే క్యాబినెట్లో ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ మంత్రి పదవి. మరి అదే నల్గొండ జిల్లా నుంచి ఇంకొక బీసీకి ఇవ్వచ్చుగా, లేదు ఇంకొక దళితుడికి ఇవ్వచ్చుగా, ఒక దళిత ఎమ్మెల్యేకి ఇవ్వచ్చు కదా. ఏం అన్యాయం ఇది? మరి మీరు కులగణన అంటే, సామాజిక న్యాయం అంటే అప్పుడే మళ్ళీ ఎత్తుకున్న దాన్ని దబిక్కుమని ఎత్తేస్తుంది. ప్రజలు జర్రి ఇట్లా ఎత్తుకొని మిమ్మల్ని బాగా చేసినారో భయ అనేసరికి ఇది పరిస్థితి. ఇసిరేసారు. మళ్ళా తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై పార్టీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైన ఆరా తీశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. వాటితో ఎందరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు లాభం జరుగుతుందని, ఎన్ని లక్షల మందికి ప్రవేశం లభిస్తుందని అడిగారు. వీటితో పాటు క్యాబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, వివిధ కార్పొరేషన్ పదవుల భర్తీపైన కూడా చర్చ జరిగిందట. మరి ఇప్పుడు పదవుల కోసం పైసలు తీసుకుంటున్నారు అన్న దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? కార్పొరేషన్ పదవులో దీంట్లో కావాలన్నప్పుడు ఈ లాబింగ్ల కోసం డబ్బులు బాగా తీసుకుంటున్నారట కొంతమంది నాయకులు. దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? ఒక ఆయన ₹1 కోటి ఇచ్చిండట, పేరెందుకు కానీ. ఇట్లా చాలామంది మాలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటారు విషయాలు, ఆయనకి ఇచ్చిన పైసలు ఈయనకి ఇచ్చిన పదవి వస్తుందేమో అని.
వాళ్ళు ఢిల్లీకి పోయేదో లాబింగ్ చేస్తారట, ఈయన సగం తీసుకుని ఆడ సగం ఇస్తారట. ఇది ఈ నుంచి ఆడికి వద్దో లేదో తెలియదో కానీ మొత్తానికైతే లాగుతున్నారు గట్టిగానే. మరి దాని మీద కూడా చర్చ జరగాల. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. ప్రస్తుత విస్తరణలో 4గురికి అవకాశం కల్పించబోతున్నట్టు సమాచారం. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయబోతున్నారు. ఈ 2 కూడా ఖాళీలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలి అన్న విషయాలతో పాటు ఏప్రిల్ 24 నుంచి 26 వరకు హైదరాబాద్లో నిర్వహించబోతున్న భారత్ సంవిధాన్ అంతర్జాతీయ సదస్సు పైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. భారత సంవిధాన సమావేశాలకు సుమారు 80 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. అయితే ప్రస్తుత భేటీలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైన ఎక్కువగా చర్చించినట్లు సమాచారం. 6గురికి చోటు కల్పించడానికి అవకాశం ఉండగా ప్రస్తుతం 4 స్థానాలు భర్తీ చేసి 2 ఖాళీలను మరోసారి భర్తీ చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో కోర్ కమిటీతో జరిగిన చర్చల్లోనే నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందున ప్రస్తుత సమావేశంలో ఆయా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత హామీలు సామాజిక సమీకరణాలట. ఏం సామాజిక సమీకరణ? 4లో 2 అగ్రవర్ణాలకు రెడ్లకు ఇవ్వడం సామాజిక సమీకరణ ఎట్లయితుంది? ఆల్రెడీ 12 మందిలో ముఖ్యమంత్రితో సహా 4 రెడ్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 4 రెడ్లు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, ఇంకొక ఆయన ఓసీ శ్రీధర్ బాబు, ఇట్లా వివిధ ఓసీ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది బీసీలు ఉన్నారు? క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇంకెవరైనా ఉన్నారా? ఎంతమంది దళితులు ఉన్నారు? దళితుల్లో మాలలకు ఎంత ఇచ్చారు, మాదిగలకు ఎంత ఇచ్చారు? ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన లీడర్లు ఏమైనా మంచిగా ప్రజల గురించి ఆలోచించే నాయకులా? అందిర కాడికి దోసుకునేటోళ్ళు తప్ప ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎవరున్నారు? 4 సార్లు ఈ పార్టీకి, ఆ పార్టీకి, ఆ పార్టీకి, ఈ పార్టీకి ఇళ్ళకు చేంజ్ అయిన నాయకులు తప్ప ఎవరున్నారు మీరు ఇచ్చిన దాంట్లో? ఇప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్ చేయండి. ఏమి రాజకీయం అండి ఇది? ఎప్పుడు మారుతారు ఇంకా? మీరు ఏ కాలంలో ఉన్నారు? మీరు 2025లో ఉన్నారు. 1980స్లో 90స్లో ఆ సమయం కాదు ఇది. ప్రజలు గమనిస్తున్నారని. ఒకవైపున కులగణన అంటారు. కులగణన అక్కడ ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కులగణన ఫాలో అయినప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో ఎందుకు ఫాలో గారు? గత హామీలు, సామాజిక సమీకరణాలు, విస్తరించబోతున్న మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు, సామాజిక సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపైన రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకొని లోతుగా చర్చించినట్టుగా తెలిసింది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దాంతో ఆయనకు తాజా విస్తరణలో అవకాశం కల్పించాలి అనే విషయంపై చర్చ జరిగినట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉన్నది. అయితే ఆయన సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నందున మళ్లీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించడంపై గతంలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. తిరిగి పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టుగా తెలిసింది. మరి విజయశాంతికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినారు కదా, పార్టీలోకి తీసుకున్నారు కదా. మరి ఆమెకెందుకు? ఆమెకు అవదా? అంటే రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయం, విజయశాంతికి ఒక న్యాయం. మళ్ళీ ఇదంతా పొట్టు తిట్టిన వాళ్ళు కదండి. పీసీసీగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని బండబూతులు, బ్లాక్మెయిలర్ అన్నారు, చీటర్ అన్నారు, 50 కోట్లకు కొనుక్కున్నారన్నారు. మరి అట్లాంటి వాళ్ళకే మీరు పదవులు ఇస్తున్నారు. అంటే మీ వాళ్ళు అయితే దాన్ని ముఖం మీద ఏం చేసినా తుడుచుకొని పోవడమేనా? చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ పేరును సైతం పరిగణలోకి తీసుకున్నారట. ఈయనకు కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిరట. ఇక వివేక్ గారు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే, ఆయన కొడుకు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ, మొత్తం ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు ఆయనకు మళ్ళీ మంత్రి పదవి. వెరీ గుడ్. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరును కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు.
ఎక్కడ ఉన్నాడైనా? వన్ సెకండ్, సెకండ్ పేజ్. ఓకే. ఈయనకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కోరినట్టు సమాచారం. ఎవరిది? సుదర్శన్ రెడ్డి. ఒకవేళ క్యాబినెట్లో 6 ఖాళీలు కనుక భర్తీ చేస్తే ఎస్టీ అండ్ మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించబోతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఐలయ్య, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, మురళీ నాయక్, రామచంద్ర నాయక్, ప్రేమ్ సాగర్ రావు తదితరుల పేర్లపైన కూడా చర్చ జరిగింది. మరి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నుంచి, హైదరాబాద్ నుంచి మీకు గెలిచిన వాళ్ళే తక్కువ, ఉన్నదే 2 ఎమ్మెల్యేలు మీకు అక్కడ. ఎవరు? మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ మల్రెడ్డి రంగారెడ్డి అయితేనే నేను రాజీనామానే చేస్తాను, నాకు ఎందుక ఇది, నాకు కాకుండా ఎవరికి ఇస్తారు, గెలిచిందే ఒక్కనని ఆయన అంటున్నాడు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఉప సభాపతిగా లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి అవకాశం కల్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరికి? డిప్యూటీ స్పీకర్ పదవికి ఒక ఎస్టీ లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేకి ఇస్తారట. ఎవరికి? బాలునాయక్ ఇస్తారా? బాలునాయక్ మినిస్ట్రీ ఇవ్వాలి అసలు యాక్చువల్గా. వీళ్ళు ఎంత తెలివిగా వ్యవహరించారని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు శంకర్ నాయక్ ఇవ్వడంలో శంకర్ నాయక్ మీద ప్రేమ కాదు, శంకర్ నాయక్ మీద ప్రేమతో ఇవ్వలే. శంకర్ నాయక్ బలహీన వర్గానికి చెందిన నాయకుడు అని శంకర్ నాయక్ ఇవ్వలే. యాక్చువల్గా శంకర్ నాయక్ బలమైన నాయకుడు, గ్రౌండ్లో ఉన్న నాయకుడు, కార్యకర్త, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఆయనకి మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, ఒక ఆయన వేసుకపోయింది దాన్ని, ఒక ఆంధ్రానికి ఇచ్చిరాడ, లక్ష్మారెడ్డి అని. ఆయన తెలంగాణ కాదు, 8 నెలల ముందు ఆంధ్రా నుంచి తెలంగాణకు వస్తే ఆ 8 నెలల ముందు ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయన ఏదో కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టున్నాడు, ఆయనకు టికెట్ ఇచ్చేసారు. శంకర్ నాయక్ పోవాల్సిన టికెట్, అక్కడ ఆయనకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఎందుకు ఇచ్చారు? వీళ్ళందరూ కలిసి చేశారు. ఎందుకు ఇచ్చారంటే రేపు మంత్రివర్గ విస్తరణలో బాలు నాయక్ని మంత్రిని చేసే అవకాశం ఉంది అన్న వాసన వాళ్ళకి వచ్చింది. ఏది? జానారెడ్డికి, వెంకటరెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి, బ్యాచ్ అందరికి. దీంతో ఏం చేశారు? శంకర్ నాయక్ గనక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఇచ్చేస్తే, మొన్ననే ఇచ్చారు కదా నల్గొండ నుంచి ఒక ఎస్టీకి, ఇక మళ్ళీ బాలునాయక్ దేముంది అని అనడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి శంకర్ నాయక్ ఇప్పించి బాలునాయక్ మంత్రి పదవిని ఎగ్గొట్టారు. ఇది తమాషా. ఇలా రాజకీయం అంత భయంకరంగా ఉంటుంది. చీఫ్ విప్ పదవికి ఆది శ్రీనివాస్కి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అట. ఆల్రెడీ ఆయన విప్గా ఉన్నట్టున్నారు, ఆయనకి చీఫ్ విప్ పదవి ఇస్తారట. కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా త్వరలో కొత్త వారితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కూర్పు పైన చర్చ జరిగిందని నిన్న మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఒకసారి దీని మీద పోల్ పెడదాం దయచేసి. ఈ పేర్లతో కనుక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే మీకు ఇష్టమేనా, లేదు మంత్రివర్గంలో ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు? పోల్ అక్కర్లేదు, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. పేరుకు మాత్రమే కులగణన కానీ అమలు పరిచేది రెడ్డిల గణన ఇలాంటి. సో ఎవరు? మన నర్సయ్య గౌడ్ అంటున్నారు, రెడ్డి గురించి అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ. రఘు, గుడ్ అనాలిసిస్, థ్యాంక్ యూ వెరీ మచ్. డూ యూ హ్యావ్ ఎనీ బీసీ లీడర్ హూ కెన్ డూ ఎనీ ఫేవర్ టు యువర్ కమ్యూనిటీ? డోంట్ షో ఎనీ disparity on any community. Talent and justice is important. Do you find any leader who can do his job impartial? అదే మీరు చెప్పండి. మరి సత్యనారాయణ రెడ్డి గారు, మీరు ఏ కమ్యూనిటీలో ఉన్న నాయకుడు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో చెప్పండి. సరే, మీరు అంటున్న కమ్యూనిటీస్లో ఎవరు ఆ కేపబుల్ పర్సన్ చెప్పండి. అంత కేపబుల్ ఎవరు చెప్పండి. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా అన్నది రాజ్యాంగం చెప్తున్నది, మీరు నేను చెప్పుకోవడం కాదు. మల్రెడ్డి రంగారెడ్డి పేరు, ఎస్సీ బీసీకి ఇవాళ మంత్రి పదవి ఇవ్వాలా? మంత్రి పదవిలు ఇప్పటికే రెడ్డిలకు ఎక్కువైనాయి, ప్రభాకర్ అంటున్నాడు. ప్రజ్ఞా నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి నాకు ఓకే, గ్రేట్ సీఎం. మహేందర్, వీరాగౌడ్ గుండేటి, అద్దంకి దయాకర్కి ఇవ్వాలా? బీర్ల ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సిందే అని అంటున్నాడు శ్రీనివాస్. విజయశాంతి ఇన్ మంత్రివర్గం. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వాలి. బీసీ కుర్మ. మల్రెడ్డి రంగారెడ్డి, ఇప్పుడు బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు వాళ్ళందరూ
ఆ కమ్యూనిటీ కోసం చాలా బలంగా పనిచేస్తున్నారని ఏం అనట్లేదు. అదే నల్గొండ జిల్లాలో ఆయన చాలా జిల్లాల్లో చాలామంది నాయకులు భూములు కబ్జాలు చేస్తున్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారు, లేదని కదా, లీడర్లంతా ఒకటే కదా. కానీ ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంత వాటా దక్కే విషయంలో నిర్ణయాలు అదే రకంగా ఉండాలి కదా. మంచోళ్ళకి ఇవ్వండి, ఆలోచించే వాళ్ళకి ఇవ్వండి. రెడ్డి పార్టీ అని పెట్టండి అన్న. పబ్లిక్ రియాక్షన్ ఇది. ఎస్సీలకు ఇవ్వండి, ఫిరోజ్ ఖాన్కి ఇవ్వండి, బాలు నాయక్కి ఇవ్వాలి, దిలీప్ అంటున్నాడు. మధు యాష్కి గౌడ్కి అన్యాయం జరుగుతున్నది. అట్లాంటి వాళ్ళకి ప్రశ్నించేటోళ్ళని పార్టీల స్థానం ఉండదు, ప్రశ్నించేటోళ్ళకి పక్కన పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒకే జిల్లా నుంచి 3 రెడ్లకి ఇస్తారా అండి? నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. అదే జిల్లాకి ఎందుకు ఇవ్వాలా? ఇంకో జిల్లాలో ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి ఇవ్వండి. నల్గొండకి ఎందుకు ఇవ్వాలా? ఒకే జిల్లాలో ముగ్గురు ఒకటే కమ్యూనిటీ. ఎంత దారుణం ఇది! మళ్ళీ దట్టు ఇంకొక ఇద్దరైతే ఒకటే ఫ్యామిలీ. అద్దంకి దయాకర్ పేరు వినబడతా ఉన్నది కమెంట్స్లో. మరి ఆయనకు కూడా ఇస్తామన్నాడు కదా, సగం సీటు అద్దంకి దయాకర్దే అని మాట్లాడే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఆ సగం సీట్ ఎటు బాయ్? ఎమ్మెల్సీ ఇచ్చారు అయిపోయింది అంటే అదే ఎక్కువ నీకు. ఎట్లుంటుంది అంటే ఇలా లెక్క, ఎమ్మెల్సీ ఇచ్చినాం కదా అయిపోయింది కదా అంటే అదే ఎక్కువ. ఇప్పుడు ఈ 4-5లో ఇప్పుడు దయాకర్తో కానీ ఇంకెవరితో విజయశాంతితో కానీ వీళ్ళు పోటీ పడతారా? సమాజ సేవలో పోటీ పడతారా? మాట్లాడే విషయాల్లో పోటీ పడతారా? లేదు తెలంగాణ మూమెంట్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్లో ఏమైనా పోటీ పడతారా? ఒకసారి మల్రెడ్డి రంగారెడ్డి గారు గతంలోనే ఒక లెటర్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. మేము అసలు ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు, మేము రిజైన్ చేస్తామని. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన వారు, వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఏం చేసినా ఓన్లీ 3 years, పాలిటిక్స్ విల్ చేంజ్ ఫ్రమ్ నెక్స్ట్ ఎలక్షన్. రంగారెడ్డి గారు నమస్తే. నమస్తే రఘు. లైవ్లో ఉన్నారు మీరు? హలో అన్న, లైవ్లో ఉన్నారు? అవునా బ్రదర్. ఏం లేదు, అలా ఈనాడు అన్ని పేపర్లలో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద వార్త వచ్చింది. మీ పేరు లేదుగా ఇక్కడ. ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. శ్రీహరి ముదిరాజ్, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, సుదర్శన్ రెడ్డి పేర్లు పరిశీలిస్తురట. పరిశీలనలో ఉన్నాయన్ని. ఏమో మరి నిన్న ఆల్మోస్ట్ అందరూ మీ పేరైతే ఎక్కడ కనబడతలేదు కదా పరిశీలనలో. ఉండొచ్చా? ఏమో తెలియదు కదా మనకు. అసలు నేను దాని గురించి పట్టించుకోలేదు. వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకు వదిలేయాలి మనము. వాళ్ళ విజ్ఞత. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో 52% ఆఫ్ ది పాపులేషన్ ఉంది. సగం రాష్ట్రంలో మంత్రులు లేకుండా ఎలా ఉంటది? ఇస్తుండొచ్చు అనుకుంటున్నా నేను. ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తాను ఎక్కడైనా అన్నారా మీరు? ఒకవేళ కులమే అడ్డం వస్తే ఏ కులాన్ని చెప్తారో ఆ కులానికి మంత్రి పదవి ఇవ్వడానికి నాకేం అబ్జెక్షన్ లేదు. నేను దానికోసం రిజైన్ చేసి గెలిపిస్తా. చెప్పండి, రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు అన్యాయం వేయకండి అని చెప్పిన. రిజైన్ చేస్తాను ఎక్కడ అనలే అంటే ఆ లెక్కలా అన్నారు మీరు. రిజైన్ అంటే చెప్పిన ఒకవేళ కులమే అడ్డం వస్తే ఏ కులం కావాలంటే వాళ్ళని పెట్టి, నేను ఒక్కనే ఉన్నా కదా రంగారెడ్డిలో. అవునవునవును. కాబట్టి మరి ఏ కులానికి ఇవ్వాలి? రంగారెడ్డి జిల్లాకైతే మంత్రి ఉండాలని చెప్పిన. అందులో అనుమానం లేదు. చెప్పిన మాట కులం ఏం అడ్డం లేదు కదా, ఎందుకంటే ఉన్న 4లో 2 ఇచ్చారు కదా, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేరు ఉన్నది కదా. ఇక అప్పుడు ఆలోచిద్దాం మనం. అప్పుడు అదే అడ్డం రాకుండా ఇచ్చి ఉంటే అప్పుడు ఆలోచించి మాట్లాడతాం. తర్వాత వచ్చినాక మీతో మాట్లాడతాం. మీ నిరసన అయితే ఉంటది ఒకవేళ రాకపోతే? మాట్లాడతా, అప్పుడే మాట్లాడతా. ఇప్పుడే ఎందుకు చెప్పాలి అది? మరి మీరు ఢిల్లీలో లేరా ఇప్పుడు? లేదు, నేను పోలేదు రఘు. ఎందుకు పోలేదు? మరి మాట్లాడుకోవాలి కదా మీరు.
మీ పార్టీలో కామనే కదా, ఉండాల్సిందే కదా. అట్లా పోయి నేను మాట్లాడి పైరవీలు చేసే బాపతులు కాదు, మీకు తెలుసు కదా. ఓకే ఓకే, మీకేమన్నా కనబడుతున్నదా మరి? మీరు ఎవరైనా లీడర్కి ఫోన్ చేస్తే మీ పేరు కూడా పరిశీలనలో ఉందని అంటున్నారా? ఎవరికి ఫోన్ చేయలేదు రఘు. అంతేనా? ఓకే. ఫోన్ చేయలే, ఎవరిని అడగలే కూడా. అందుకే వాళ్ళ విజ్ఞతకే వదిలేసినాం కదా అని చెప్తున్నా. ఓకే ఓకే, రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది మల్లెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు. ఆయన ఒకవేళ కనుక నాకు రాకపోతే, నాకు ఇవ్వకపోతే అప్పుడు నేను మాట్లాడతా అని చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తారంటే అప్పుడే చెప్తానంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది.